ఇప్పుడు నాకెందుకు భారం అవుతుందమ్మా? మీరు జీవితాంతం మాతో కలిసున్నా నాకు సంతోషమే. చూడు సమయం, అయిన వాళ్ళు అంటే ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవాళ్ళు, అంతేకాని ఇలా వదిలేసేవాళ్ళు కాదు. మీరొస్తున్నారు అంతే. అమ్మకిష్టం లేకుండా మేము రామత్తయ్య. ఇప్పటికే అమ్మకిష్టం లేని పని చేసి అమ్మని చాలా కష్టపెట్టాను. మీరింటికి వెళ్ళండి అత్తయ్య. అలా ఎలా వెళ్తానమ్మా? చూడు బాను, మన మధ్య ఎన్ని మనస్పర్ధలైనా ఉండొచ్చు, కానీ ఈ సమయంలో పట్టుదలగా ఉండటం మంచిది కాదు. చూడు, పిల్లలెలా అయిపోతున్నారో. దయచేసి నా మాట విను. మీరందరూ మా ఇంటికి రండి. నువ్వు చెప్తే కానీ వాళ్ళు రారు. నీకు దండం పెడతాను. పదండి, మన ఇంటికి వెళ్దాం. ఇంకా నీ మనసు మారకపోతే నీ కాళ్ళు పట్టుకున్నాను. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? ఇంత జరిగాక కూడా రాత్రి ఆడపిల్లలతో సేఫ్ కాదని తెలిసి కూడా ఆవిడ మనసు మన ఇంటికి రావడానికి అంగీకరించడం లేదు అంటే నువ్వు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడితే మాత్రం అర్థం అవుతుందా? అమ్మా, ఇదంతా వృధా ప్రయాసమ్మా. వదిలే రా. అలా ఎలా వదిలేస్తాడ్రా? అనుకున్నంత సులువు కాదురా బంధాలను తెంపుకోవడం. మన ఇంటికి తీసుకెళ్లటానికి కాళ్ళు కాదురా, ఏమైనా చేస్తాను. అమ్మా అమ్మా అమ్మా, ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఇబ్బంది పడొద్దు. ఆ రోజు జరిగిన దాంట్లో ఏది నిజం, ఏది అబద్ధం, దానికి సాక్ష్యాలు ఏమిటి అన్నవి అవన్నీ అనవసరం. జరిగిన దాంట్లో నాదే తప్పనిపిస్తే దానికి శిక్ష నాకు వేయి. అంతేకాని పిల్లల్ని ఇబ్బంది పెట్టకు. నీ కాళ్ళు పట్టుకుంటాను. జరిగిందే మర్చిపోయి మన ఇంటికి వెళ్దాం. రండి. అత్తయ్య ప్లీజ్ వదిలేయండి. మా కోసం మీరు ఇబ్బంది పడకండి. మేము వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం? పదండి, ఈవిడింటికే వెళ్దాం. ఎక్కడా దిక్కు లేనప్పుడు ఏం చేస్తాం? అమ్మ ఒప్పుకుంది కదా, పదండి. అత్తయ్య ఈరోజు వస్తాము, కానీ మాకింకెక్కడైనా ఇల్లు దొరకగానే మేము వెళ్ళిపోతాం. దానికి ఒప్పుకుంటేనే మేము వస్తాం. మీ ఇష్టం. ముందైతే మన ఇంటికి వెళ్దాం. పదండి, అసలే వర్షం పడేలా ఉంది. వాసు, ఆటో మాట్లాడు. సరే వెళ్ళు. సమయం, పదమ్మా. పదమ్మ సంగీత, పద. పద బాను.
రండమ్మా. రండి. రామ్మా, రండమ్మా. ఆగండి ఆగండి. కుడికాలు లోపలికి పెట్టి రండమ్మా. నన్ను క్షమించక్క. తప్పని పరిస్థితుల్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చిందక్క. నువ్వు తలదించుకునేంత తప్పు ఏం చేసావు తమ్ముడు? పెళ్ళేగా చేసుకున్నావు, అది మంచి పనేగా. బాగా బుద్ధి చెప్పావు. నువ్వేంటో బాగా అర్థమైంది. నా గొంతులో ప్రాణం ఉండగా ఈ గడపలోకి అడుగు పెట్టనిక. రండి భాను, నీ చెప్పేది రండి. విను. భాను భాను. భాను భాను, భాను తమ్ముడు తమ్ముడు. భాను, అక్కడే ఆగిపోయావేంటి? రండి లోపలికి.